కూటమి అధికారంలోకి వచ్చిన సంధి అంతా రంగు రాజకీయం మొదలుపెట్టిర్రు. ఓ దిక్కు దాడులు చేసుకుంటా ఎర్రని రక్తాన్ని కండ్ల చూసుడే కాదు, ఆఫీసులకు వంతెనలకు పచ్చరంగు వేసుకుంటా పైచన్ను చూపిస్తున్నారు. చేస్తా అన్న పనులు చేస్తలేరు గాని ఈ రంగులు మాసుడేందో మరి. వచ్చిందండి వయ్యారి అన్నట్టు తెలుగుదేశం అధికారంలోకి వచ్చినాక తన పచ్చ బుద్ధి చూయించుకుందుల్లా తాడు రోడ్లు తప్ప రాష్ట్రంలో అన్ని కార్యాలయాల బోర్డులు హోర్డింగులు ఆఖరికి చిన్న చిన్న బ్రిడ్జిలకు కూడా ఎల్లో కలర్ వేసిర్రు. దరిద్రం ఏందంటే కృష్ణా జిల్లాలో పోలీస్ అధికారులు పాల్గొనే పబ్లిక్ గ్రీవెన్స్ వెనకాల పెట్టిన బోర్డులు కూడా పచ్చగానే డిజైన్ చేసిర్రు. ఇక వీళ్ళ పిచ్చి చూస్తుంటే ఇక ముందు ముందు పోలీసులకు కాకి డ్రెస్ కి బదులు పసుపచ్చ బట్టలు గుట్టిస్తారేమో అని జనం అనుమానపడుతుర్రు. అప్పట్లో బొచ్చడు రూల్స్ మాట్లాడిన తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు ఇట్లా చేస్తున్నారు ఏంద్రా బాబు అని జనం ముక్కునే లేసుకుంటారు. రూల్స్ ఫర్ ఫూల్స్ అన్నట్టుగా తాము రూల్స్ పెడతాం తప్ప పాటించమన్నది తెలుగుదేశం. అలా వైఖరి గట్లున్నది. అప్పట్లో శ్మశానాలకు కూడా పసుపు పచ్చ రంగేసిన తెలుగుదేశము ఇక 5 ఏళ్ళు గ్యాప్ వచ్చేసరికి పిచ్చెక్కిపోయి ఇట్లా ఎక్కడ కనిపిస్తే అక్కడ పసుపు రంగు తగిలిచ్చేస్తుర్రు. వీళ్ళ ఓవర్ యాక్షన్లు చూసి జనం మీ దరిద్రం మల్ల తగులుకుందా అని తిట్టుకుంటున్నారు.